నమస్తే, జై శ్రీరామ్. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుధీష్ రెడ్డి. ఈ వీడియోలో మన బెల్లం గారు, మన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు, అలాగే మన అనుపమ పరమేశ్వరన్ గారు కలిసి నటించిన కిష్కింధపురి అనే సినిమా గురించి వివరంగానే, అలాగే వీలైనంత క్లుప్తంగా మన స్టైల్లో మాట్లాడుకుందాం. మనం ముందుగా మాట్లాడుకునేది కథాబీజం గురించి. ఈ సినిమా కథాబీజం నాకేమనిపించిందంటే, ఖాళీగా ఉండలేక దారిపోయే చెత్తని కెలుక్కు మరి ఇంట్లోకి తీసుకొచ్చి ఆ కంపు భరించలేక మళ్ళీ మనం శుభ్రం చేసే ప్రయత్నాలు చేసినట్టే అనిపించింది ఈ కథాబీజం అయితే నాకు. ఇక రెండోది కథ విషయానికి వస్తే, జనాలకి దెయ్యాలని చూపించి దెయ్యాలని పరిచయం చేసి వాటిని సొమ్ము చేసుకుని బ్రతికే హీరోయిన్లకి అదే ప్రయత్నంలో ఒక సైకో దెయ్యం ఎదురైతే ఆ దెయ్యం బారి నుంచి తమను తాము ఎలా రక్షించుకున్నారు, అలాగే తమ నమ్మొచ్చిన కస్టమర్స్ని ఎలా కాపాడుకున్నారు అనేది కథ. ఇక కథనం అంటే స్క్రీన్ ప్లే గురించి మాట్లాడుకోవాలంటే, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉత్కంఠపరుస్తూ మనల్ని భయపెడుతూ ఏం జరుగుతుంది అనే ఆసక్తి రేపిస్తూ అలా సూపర్గానే సాగుతుంది స్క్రీన్ ప్లే అంతా కూడా. ఒక క్లైమాక్స్ కొంచెం పేలం అనిపించింది తప్ప మిగతా పార్ట్ అంతా కూడా స్క్రీన్ ప్లేతో కట్టిపడేస్తుంది మనల్ని. సూపర్ ఎక్స్ట్రాడినరీ స్క్రీన్ ప్లే అని నేనైతే చెప్తాను. ఇక అభినయాల గురించి చెప్పాలంటే, హీరోయిన్లు ఇద్దరూ కూడా ఆ పాత్రకి తగ్గట్టు సూపర్గా నటించారని చెప్పాలి. ఎస్పెషల్లీ బెల్లంకొండ సురేష్ గారు ఇంతకు ముందు సినిమాలతో పోల్చుకుంటే కొంచెం మెచ్యూరిటీ ఉన్న పెర్ఫార్మెన్స్ని ఇచ్చారని చెప్పాలి. అనుపమ పరమేశ్వరన్ గారు ఎస్పెషల్లీ ఆ దెయ్యం ఆవహించినప్పుడు ఇరగదీశారని చెప్పాలి. ఇంకా దెయ్యం గురించి మాట్లాడాలంటే ఒక చిన్న ట్విస్ట్ ఉంది, అది నాకు రివీల్ చేయడం ఇష్టం లేదు. మీరు సినిమాకి వెళ్ళి చూసే అర్థం చేసుకోవాలి. దెయ్యం పాత్ర చేసిన వాళ్ళు మాత్రం ఇరగదీశారు, పర్ఫెక్ట్గా సూట్ అయ్యారు దానికి కూడా. అండ్ ఆ బ్యాక్గ్రౌండ్ స్టోరీ కూడా అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ. ఇక సాంకేతిక పరిజ్ఞానం అంటే టెక్నికల్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడాలి అంటే, బ్యాక్గ్రౌండ్ స్కోర్ దగ్గర నుంచి, సినిమాటోగ్రఫీ దగ్గర నుంచి, ప్రొడక్షన్ వాల్యూస్ దగ్గర నుంచి అన్నీ బాగున్నాయి. ఈ సినిమాకి తగ్గట్టు, ఆ బడ్జెట్కి తగ్గట్టుగానే అవన్నీ పెట్టిన ప్రతి రూపాయి అయితే మనకు కనిపిస్తుంది. అండ్ అవన్నీ కూడా పర్ఫెక్ట్గానే ఎగ్జిక్యూషన్ అయితే జరిగింది కాబట్టి అవన్నీ కూడా సూపర్గా ఉన్నాయనే చెప్పొచ్చు. సో ఓవరాల్గా కన్క్లూజన్ ఏంటి అంటే, అక్కడక్కడ కొంచెం భయపెట్టే సన్నివేశాలు ఉన్నాయి. చిన్నపిల్లల్ని మీరు తీసుకెళ్ళేటప్పుడు కొంచెం చూసుకుని తీసుకెళ్ళండి. బట్ భార్యాభర్త కలిసి చూడొచ్చు. మరీ అసభ్యకరమైన సన్నివేశాలు అయితే లేవు, కొంచెం భయానకమైన సన్నివేశాలు ఉన్నాయి. సినిమా అయితే బాగుంది, చూడొచ్చు. ఒక క్లైమాక్స్ తప్ప మిగతా సినిమా అంతా కూడా ఉత్కంఠంగానే మనల్ని కట్టిపడేసేలాగే స్క్రీన్ ప్లేతో ఉంటుంది. అంత గొప్ప కథ కాదు కానీ ఆ కథని స్క్రీన్ ప్లేతో అందరినీ కట్టిపడేస్తారు, అదైతే గ్యారంటీ. సో ఈ వీకెండ్ మీకు కుదిరితే తప్పకుండా వెళ్ళి చూడండి. మీకు హర్రర్ మూవీస్ అండ్ ఈ థ్రిల్లర్ మూవీస్ ఇష్టమైతే కనుక తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్.